2025 అంటే గడిచిన జనవరిలో ఉగ్రదాడికి కుట్ర జరిగింది. 26/11 తరహాలో అంటే 26/11 దాడులు, విమానాలు దూసుకుపోయిన తరహాలో దాడులు చేయాలని అక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర అందరూ సమావేశమై ఉన్నప్పుడు కారు బాంబులతో దాడులు చేయాలని భారీ ఉగ్ర కుట్ర జరిగింది. కానీ విస్తృతమైన భద్రత ఉండడంతో ఆ ప్లాను భగ్నమైంది. తర్వాత కట్ చేస్తే దీపావళి రోజు అంటే మొన్న దీపావళి రోజు కూడా భారీగా దాడులకు కుట్ర జరిగింది. అప్పుడు కూడా ప్లాన్ ఆగింది. మళ్ళీ డిసెంబర్ 6 అంటే రాబోయే డిసెంబర్ 6 ఆవేళ బాబ్రీ మసీదుకు సంబంధించి ఘటన జరిగిన రోజు, కూల్చివేత రోజు, ఆ రోజు భారీగా కుట్ర చేయాలని ప్లాన్ చేశారు. రానున్న అంటే 2026 జనవరి 26న కూడా దాడులు చేయాలని ప్లాన్ చేశారు. అలాగే 26/11 ఇందాక నేను చెప్పింది ముంబై తరహా దాడులు అంటే అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో ఒకేసారి ఏకకాలంలో దాడులు చెయ్యాలి అని చెప్పి. కాకపోతే అప్పుడు ముంబైలో ప్లాన్ జరిగితే ఈసారి ఢిల్లీతో పాటుగా 200 చోట్ల అతి భారీ పేలుళ్లకు కుట్ర జరిగింది. నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. ఈ 10వ తేదీ నుంచి జరిగిన దర్యాప్తులో అధికారులే నివ్వెరపోయేలా విస్తుపోయేలాంటి నిజాలు బయటపడుతూ ఉన్నాయి. ఒక్కొక్క విషయం రిపోర్ట్ అవుతోంది. ఈ విషయంలో కేంద్రం కూడా వెంటనే వాళ్ళకి సమాచారం ఉండదని కాదు, కానీ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకూడదు. అందుకే పూర్తిగా వివరాలు వచ్చే వరకు మీడియా కానీ సరే కొన్ని మీడియాలు అయితే చెప్తున్నాయి, కానీ జాతీయ స్థాయిలో కేంద్రం చెప్పిన తర్వాతే మనం బయట పెడుతున్నాం. నిన్న కేంద్ర కేబినెట్ సమావేశమయ్యి దీని మీద పూర్తి స్థాయిలో ఇది ఉగ్రవాద చర్యే, తీవ్రవాదుల చర్యే అని చెప్పి బయట చెప్పిన తర్వాత కేంద్ర కేబినెట్లో ఒక తీర్మానం చేశారు. దీని మీద బాధ్యులైన వారిని చర్యలు తీసుకోవాలి అని చెప్పి. కానీ దీని వెనకాల ప్లాన్ చూస్తే మాత్రం ఒక్కసారి ఒళ్ళు గగుర్పాటు అంటాం కదా, ఒక షాక్ గురవుతాం. ఇప్పుడు పహల్గామ్ ఘటన ఉంది. జైషే మహమ్మద్ ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ ఉగ్రవాద సంస్థలు క్లియర్గా పాకిస్తాన్ సైన్యం సహకారంతో ఒక పక్కా ప్లాన్ చేసుకుని కొంతమంది ట్రైన్డ్ వాళ్ళని పహల్గామ్ పంపి అక్కడ అమాయకులైన టూరిస్టుల మీద దాడి చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అంటే ఇది జరిగింది మే 7వ తేదీ. దానికన్నా ముందే అంటే జనవరిలోనే అతిపెద్ద ఉగ్ర కుట్రకు ప్లాన్ జరిగింది ఉగ్రదాడికి అనే విషయం తెలిస్తే షాక్కి గురవ్వా? నిన్న కాక మొన్న సంబరంగా జరుపుకున్న దీపావళి రోజు భారీ పేలుళ్లకు కుట్ర చేశారు అనేది తెలిస్తే ఎలా ఉంటుంది? వీటన్నిటికీ ఒక కేంద్రంగా ఒక యూనివర్సిటీని, హర్యానాలో అల్ ఫలాహ్ అనే ఒక యూనివర్సిటీని కేంద్రంగా చేసుకుని ఇందులో ఉగ్రకుట్రలో భాగం ఎవరు? డాక్టర్లు, ఎంబీబీఎస్లు, ఎండీలు, సర్జన్లు, స్పెషలిస్టులు ఉన్న డాక్టర్లు ఈ ఉగ్రకుట్రలో ప్రధానమైన భాగస్వామ్యం అనుకున్నప్పుడు తెలిస్తే ఒళ్ళు గగుర్పాటు గురవదా? ఈ సూసైడ్ బాంబర్ ఉమర్ నబీ ఒక అసిస్టెంట్ ప్రొఫెసరు మెడికల్ యూనివర్సిటీలో. ఇందులో బయటపడిన పేర్లు డాక్టర్ షహీన్. పెళ్ళయ్యి తర్వాత భర్తతో విడాకులు తీసుకుని ఆ భర్త కూడా షాక్ అయ్యాడు. 12 ఏళ్ళు అయింది మాకు విడాకులు అయ్యి, తను ఎక్కడుందో కూడా నాకు తెలియదు, ఎక్కడికో వెళ్ళాలనుకుంది వేరే దేశాలు, కానీ ఇండియాలోనే ఉండి ఎంత ఉగ్రదాడికి పాల్పడుతుందనే విషయం తెలిస్తే షాక్ అవడా ఆ భర్త, పిల్లలు? ప్రస్తుతం ఆమె అదుపులో ఉంది డాక్టర్ షహీన్, అలాగే డాక్టర్ జుమైల్, డాక్టర్ ముజమ్మిల్ గనయి. వీళ్ళిద్దరూ చెప్తున్న విషయాలు బయట పడుతూ ఉంటే ఇన్ని ఉగ్ర కుట్రలు చూసిన ఎన్ఐఏ మిగతా అధికారులే షాక్ తింటున్నారు. ఈ టెర్రర్ హారర్ ఏ స్థాయిలో ప్లాన్ చేశారని. సో దీనికి కేంద్రంగా చేసుకుంది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ కాదు, టర్కీ. ఇవాళ మన ఆంధ్రజ్యోతిలోనే అది ప్రధానమైన హెడ్లైన్. టర్కీ ఎందుకు కేంద్రంగా కార్యకలాపాలు వీళ్ళు చేశారంటే, టర్కీ నాటో దేశంలో భాగస్వామ్య దేశం. నాటో దేశంలో భాగస్వామ్యం అమెరికా ఉంటుంది, టర్కీతో పాటు బ్రిటన్ ఉంటుంది. సో ఈ దేశాలు టర్కీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఈ దేశాల భాగస్వామ్య దేశాల్లో ఉంటే టర్కీ మీద మనం ప్రతిదాడి చెయ్యాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇందులో భాగస్వామ్య దేశం దేని మీద దాడి చేసినా మిగతా దేశాల మీద దాడిగా భావించి వాళ్ళు కూడా యుద్ధంలోకి వచ్చేస్తారు. అందుకని టర్కీ కార్యకలాపాలు కొనసాగించారా టర్కీ నుంచి. అలాగే మొన్న జరిగిన పహల్గామ్కి సంబంధించి ఉగ్రదాడిలో కూడా జరిగిన 4-5 రోజుల యుద్ధంలో పాకిస్తాన్కి టర్కీ సహాయ సహకారాలు అందించింది. వాళ్ళ క్షిపణుల ఇంటెలిజెన్స్ వ్యవస్థను కానీ లేకపోతే మాన్యువల్గా కూడా సహాయ సహకారాలు అందించింది. సో అంటే ఇప్పుడు పాకిస్తాన్తో పాటు మనకి మరో ఉగ్ర దేశంగా, భారత్ మీద విషం చిమ్మే దేశంగా టర్కీ మారిపోతుందా? టర్కీ భారత్ నుంచి లక్షల సంఖ్యలో టూరిస్టులు వెళ్తారు.
గతంలో కొన్ని రోజులు దాని మీద ఇది కూడా పెట్టారు, వెళ్లకుండా పెట్టారు, తర్వాత సడలించేశారు అనుకోండి. సో దాని గురించి మాట్లాడదాం. అంటే డాక్టర్లు టెర్రరిస్టులకు సంబంధించి ఇంత పెద్ద ప్లాన్లు చేశారా? ఈ బాంబు పేలుడు ఇన్ని చోట్ల చేసే ఒక అతిపెద్ద కుట్ర చేశారా? ఇప్పుడు తాజాగా బయటపడింది ఏంటంటే ఈ డాక్టర్ ఉమర్ నబీ ఎవరున్నారో ఆ కారులో పేలిపోయిన అతను, అంటే ప్రతిరోజులాగే ఆ వేళ కూడా సాయంత్రం రెడ్ ఫోర్ట్ దగ్గర సిగ్నల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాము, ఆ మధ్యలో ఈ కారు ఉంది I-20, ఇది ఫుల్గా పేలుడు పదార్థాలతో, అమ్మోనియం నైట్రేట్తో పేలుడు పదార్థాలతో నిండిపోయిన IED బాంబర్ కారు ఒక్కసారిగా మండిపోతే అగ్ని గోళంలాగా అక్కడ చూసిన వాళ్ళు ఒక 1 to 2 కిలోమీటర్స్ ఆ బ్లాస్ట్ తాలూకా సౌండ్ వచ్చిందంటే ఎంత పెద్ద స్థాయిలో జరిగింది చూడండి. అలాగే ఫరీదాబాద్లో సుమారు 2,900 అంటే 3 టన్నుల పేలుడు పదార్థాలు పట్టుకున్నారంటే అవి ఎక్కడెక్కడ పెట్టి పేల్చాలనుకున్నారు. వీళ్ళ మోడస్ ఆపరండి ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది ఆవేళ కారు పేలడానికి ముందు ఢిల్లీలో 6 జిల్లాల్లో అనేక కిలోమీటర్లు సంచరించింది. సో ఎప్పుడైతే ఈ ఫల్లాలా యూనివర్సిటీలో పేలుడు పదార్థాలకు సంబంధించి దొరకడము, డాక్టర్ షాహీన్ ఇతన్ని అరెస్ట్ చేయడంతో, డాక్టర్ ముజమ్మల్ని అరెస్ట్ చేయడంతో ఉమర్ నబీ కంగారు పడిపోయాడు, దొరికిపోతామని భయపడ్డాడు. సో అది సూసైడ్ బాంబింగ్ జరిగిందా లేకపోతే ప్రమాదవశాత్తు పేలిపోయిందా అవన్నీ కూడా బయటికి వస్తున్నాయి వివరాలు. కానీ ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరుతెన్నులు, దేశంలో మరొక ఉగ్రవాద ఘటన జరిగిందా ఖబర్దార్ అని ప్రధానమంత్రి చెప్పారు. నిన్న కూడా భూటాన్ పర్యటన ఆయన షార్ట్కట్ చేసుకుని వచ్చేసారు వెనక్కి. ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ పరామర్శించారు, అత్యవసర స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం? మనం ఏదో కంగారు పడిపోయి లేకపోతే ప్రతిపక్షాలు కొంచెం బుద్ధి లేని మాటలు మాట్లాడినా కూడా ఇప్పుడు కర్ణాటక సీఎం ఏదో బీహార్ ఎలక్షన్ టైంలోనే ఉగ్రకుట్ర జరగడం ఏంటి, అలా అంటే ఇంకొక కాంగ్రెస్లో ముస్లింలేమో అమాయకులైన ముస్లింలని డాక్టర్లని ఫ్రేమ్ చేస్తున్నారని ఏదంటే అది మాట్లాడేయచ్చు. కానీ ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలనుకుంటోంది, ఈసారి ఎంత గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటోంది? ఇందులో మళ్ళీ జైషే మొహమ్మద్ సంస్థలు ఉన్నాయి, ఇంకా కొన్ని పేర్లు బయటపడతాయి. మళ్ళీ పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటాడు ఇదేదో పాకిస్తాన్కి లింక్ పెట్టాలని చూస్తే మేము ఊరుకోము, మేము గట్టిగా పోరాడతాము, లేకపోతే ఏదో గ్యాస్ బాంబు పేలితే దీని ఏదో ఉగ్రవాద చర్య అంటోంది భారత్ అని ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళకి భయం. ఆపరేషన్ సింధూర్తో మొన్న దెబ్బతిన్న తర్వాత మళ్ళీ సింధూర్ 2.0 మొదలైతే టర్కీ పాకిస్తాన్, ఐ డోంట్ నో టర్కీ మీద దాడి జరుగుతుందా లేదా, బట్ పాకిస్తాన్ మీద దాడి జరిగితే ఈసారి తట్టుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. సరే ఇదంతా ఒక విషయం అయితే కొంత కామ్గా ఎందుకు ఉండలేకపోతున్నారు ప్రతిపక్షాలు? అసలు ఏం జరిగింది, ఇంటెలిజెన్స్ సమాచారం రావాలి. సరే ఫెయిల్యూరా, రెడ్ ఫోర్ట్ దగ్గర ఇంత భారీ దాడి జరిగిందంటే అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఫెయిల్ అయిందా, NIA ఫెయిల్యూరా, రా ఫెయిల్యూరా, ముందు మన వైఫల్యాలు మాట్లాడుకునే దానికన్నా ముందు అసలు ఇంత పెద్ద దాడి ఎక్కడో కాశ్మీర్లో జరగడం వేరు, దేశ రాజధాని నడిబొడ్లో జరగడం వేరు కదా. ఇప్పుడు మొత్తం దేశం అంతా హై అలర్ట్లో ఉంది. హైదరాబాద్కి సంబంధించి దాని మూలాలు బయటపడ్డము, ఏది వీళ్ళు రైసిన్ లాంటి విష పదార్థాలు ఉపయోగించి కాలేజీల్లోనూ లేకపోతే ప్రధానమైన దేవాలయాల్లో ప్రసాదాలు తయారు చేసే చోట, ఇలాంటి చోట అంతా కలిపి చాలా పెద్ద ప్లాన్లు చేశారు. ఆ కుట్రలన్నీ భగ్నం చేశారు కదా. సో ఒక్కొక్క విషయం బయటపడి కేంద్రానికి ఆ మాత్రం సమయం ఇవ్వాలి కదా ఉన్న అనుమానాలు ప్రశ్నలు అడగడానికి. ఊరికే ఒక రాయి వేసి బురద జల్లేయడం ఈజీయే. ఎస్ మీరు ఫెయిల్ అయిపోయారు, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే మీరు ఏం చేశారు జనవరి నుంచి జరుగుతుంటే అని అనేయచ్చు. నిజంగా ఫెయిల్ అయితే ఆ రోజున బ్లేమ్ చేయొచ్చు. సో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ ఒళ్ళు గగురు పొడిచే నిజాలు బయటకు వస్తూ ఉంటే దీని వెనకాల అసలు ఏం జరిగింది, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది, దాడులు చేయాలని